అనంతపురం జిల్లా హిందూపురంలో ఆడియో కాల్ ఉత్కంఠ రేపుతోంది. అక్రమ కేసులపై నిన్న ఎక్సైజ్ సీఏ లక్ష్మీ దుర్గయ్య సారీ చెబుతున్నారంటూ వైసీపీ నేతలు ప్రెస్ మీట్ అయితే పెట్టారు. మీడియాకు ఓ ఆడియో కాల్ను విడుదల చేశారు వైసీపీ నేతలు. ప్రశాంత్ గౌడ్పై అక్రమ కేసు పెట్టారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆడియో కాల్పై ట్విస్ట్ ఇచ్చారు ఎక్సైజ్ సీఏ లక్ష్మీ దుర్గయ్య. తన వాయిస్ కాదంటూ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఈ విషయాన్ని ఖండించారు. తన పరువుకు భంగం కలిగించారంటూ లక్ష్మీ దుర్గయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. లీగల్గా చర్యలు తీసుకుంటారంటూ లక్ష్మీ దుర్గయ్య హెచ్చరికలు చేశారు. ఈరోజు మీడియా పరంగా ఒక న్యూస్ చూడడం జరిగింది. అందులో నా వాయిస్ నేను రిక్వెస్ట్ చేసినట్లు మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. అది వచ్చేసి ఒక టౌన్లో వచ్చేసి సూర్య వైన్స్ అని దాదాపు ఒక సంవత్సరం నుంచి నడపడం జరుగుతుంది. అందులోన ఎటువంటి ఒత్తిళ్ళు కానీ ఏం లేకుండానే వాళ్ళు దాదాపు సంవత్సరంగా వ్యాపారం చేయడం జరుగుతుంది. ఆ వ్యాపారము స్వేచ్ఛగా చేసుకున్నారు అనే దానికి నిదర్శనమే ఇది. హిందూపూర్ టౌన్లో కానీ మున్సిపాలిటీలో కానీ అత్యధికంగా సేల్స్ అంటే ఒక నెల వచ్చేసి 1,37,92,906 రూపాయలు అంటే ఒక నెలకు వ్యాపారం జరిగేది అత్యంత టౌన్లో అత్యధికంగా ఈ షాపే. దానిపైన ఎటువంటి నిబంధనలను కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున తీసుకోలేదు. ఎందుకంటే ఎక్కడ మాకి వేరే దగ్గర నుంచి ప్రెజర్స్ కానీ పొలిటికల్ సమస్య కానీ ఎక్కడ లేదు కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా వ్యాపారం చేయడం జరిగింది. దానికి సంబంధించి మన 16వ తేదీ నవంబర్ నెల 16వ తేదీ రాత్రి సుమారు 7:30 గంటలప్పుడు హిందూపూర్ మున్సిపాలిటీలోన తెలుగుతల్లి సర్కిల్ సమీపంలో ఒక వ్యక్తికి, అతను వచ్చేసి వడ్డే వెంకటరాముడు అనే వ్యక్తికి దాదాపు 11 బాటిల్స్ అతను అమ్ముకోవడానికి తీసుకొని వెళ్తున్నట్లు మాకి ఇన్ఫర్మేషన్ రావడంతో అతన్ని మేము అదుపులోకి తీసుకొని పరిశీలించగా ఆ మద్యం బాటిల్ పైన ఈఎల్స్ ఉండింది. అవి మేము ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేస్తే అన్ని కలిపి ఈ విధంగా ప్రతిదీ బాటిల్ స్కాన్ చేయంగా ఈ విధంగా లేబుల్స్ ఎక్కడ తయారైంది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అంత హీల్స్తో పాటు మేము నమోదు చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే సూర్య వైన్స్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఎక్సైజ్ సీఏ లక్ష్మీ దుర్గయ్య కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ఆయన సారీ చెప్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు నిన్న విడుదల చేసినటువంటి ఆడియో కాల్ కావచ్చు, ఇప్పుడు ఆయన చూపుతున్నటువంటి సాక్ష్యాలు కావచ్చు, ఎక్కడ పొంతన లేనటువంటి అంశం. దీనికి సంబంధించి నేనైతే అక్కడ ఎవరికి సారీ చెప్పలేదు, దీనికి సంబంధించి లీగల్గా చర్యలు తీసుకోబోతున్నాను. ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? దీనికి సంబంధించి లక్ష్మీ దుర్గయ్య అబద్ధం ఆడుతున్నారనా, లేకపోతే సదరు నిన్న వీడియో కాల్ రిలీజ్ చేసినటువంటి వైసీపీ నేతలు ఇంకో రకంగా చెప్తున్నారనేటువంటి కోణం అప్డేట్స్ ఏంటి? మురళి, మొత్తం పైన హిందూపురంలో ఎక్సైజ్ సిఐ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా ప్రశాంత్ గౌడ్ సంబంధించినటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఉన్నాడో ఆ పార్టీ నాయకుడి పైన కేసు నమోదు చేసేటువంటి విషయం, అదేవిధంగానే ఒక ప్రైవేట్ కేసు కూడా వేస్తున్నట్టు కూడా ఎవరైతే ఎక్సైజ్ సిఐ లక్ష్మీ దుర్గా ఉన్నారో ఆయన సారీ చెప్పాడు. అదేవిధంగా నా పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉన్నటువంటి నేపథ్యంలోనే నేను నీ పైన కేసు నమోదు చేయాల్సి వచ్చింది అనేటువంటి విధంగా అర్థం వచ్చేటట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పోలీసుల పైన నేను ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను, నా పైన తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయి, అంతేకాకుండా నేను ఇప్పుడే రైల్వే స్టేషన్ లో ఉన్నాను, నేను మాల కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడే అనేటువంటి విధంగా చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించి వైసీపీ పార్టీ నాయకులు ప్రశాంత్ గౌడ్ తరఫున, అదేవిధంగానే హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త దీపికా రెడ్డి, అదేవిధంగానే రమేష్ గౌడ్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు రమేష్ గౌడ్ కూడా వాళ్ళందరూ కూడా కలిసి మీడియా సమావేశం నిర్వహించాడు. చూడండి ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల పైన ఏ విధంగా కేసులు నమోదు చేస్తున్నారు, అసలు ఎలాంటి నేరమో చేయలేదు, ఎలాంటి విమర్శనం చేయలేదు, ఒక అధికారిని దూషించినటువంటి సందర్భమే లేదు, ఆ అధికారికి ఫోన్ కూడా చేయలేదు. అయినప్పటికీ నా పైన నన్ను దూషించినట్టు, అదే విధంగానే నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడినట్టు, బెదిరించినట్టు కూడా సిఐ అక్కడ కేసు నమోదు చేసేటువంటి ప్రైవేట్ కేసు నమోదు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుని ఈ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పని. ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరూ కూడా ఆరోపించారు. అంతేకాకుండా ఏదైతే ఎక్సైజ్ సిఐ
తాను చెప్తున్నటువంటి విధంగా ఆయన చేసినటువంటి ఆడియో కాల్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఎందుకంటే ఒక ఆధారాలు ఉండాల్సినటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఆడియో రికార్డ్ చేసి ఒక సీఎల్ మాటలు స్పష్టంగా మీడియా సమక్షంలోనే వాళ్ళందరూ కూడా పత్రికా సమావేశంలో వాళ్ళు దాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి. ఇది ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక ఎక్సైజ్ అధికారి నేను ఎలాంటి పరిస్థితుల్లో నేను మాట్లాడుతున్నాను, ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. అలాగే ఎవరు చెప్తున్నది వాస్తవం, ఎవరు మాట మార్చారు, ఎవరు ఈ పరిస్థితులు ఇమ్మీడియట్ గా కూడా చేంజ్ చేశారనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తోంది నియోజకవర్గంలో. దీనికి సంబంధించి సిఐ ఏం చెప్తున్నారు, అలాగే వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? మురళి, అదే ప్రస్తుతానికైతే లక్ష్మీ దుర్గయ్య మాత్రం ఆ వాయిస్ నాది కాదు, మీడియాతో ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు నా వాయిస్ గా చెప్పారో ఆ వాయిస్ నాది కాదు, వాళ్ళు ఏదైతే విలేకరుల చెంత ప్రస్తావించారో ఆ కాల్ రికార్డు ప్రదర్శించారు కాబట్టి ఆ కాల్ రికార్డు నాదే కాదు, నేను మాట్లాడలేదు. అంతేకాకుండా ఒకటి స్పష్టంగా నేను ఎప్పుడు కూడా ఈ రోజు వరకు మాల వేయలేదు. అది సాధారణంగా మాల అనేటువంటిది దేవునికి సంబంధించినటువంటి అంశము, చాలా పకడ్బందీగా అదేవిధంగా అయ్యప్ప మాల వేస్తుంటారు. అలాంటి అయ్యప్ప మాల విషయంలో నిజంగా లక్ష్మీ దుర్గయ్య సిఐ అబద్ధాలు చెప్తున్నట్టు మాలే వేయడం లేదు ఎప్పుడు అనేటువంటిది చెప్తే మాత్రం అది ఖచ్చితంగా అది భగవంతునికి సంబంధించిన విషయంగా కూడా చూడాల్సి వస్తుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఆయన అలాగే మాట్లాడతాడు, తాను రక్షించుకునేందుకు తాను ఇలాంటి మత మార్చు అన్నట్టు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ప్రశాంత్ గౌడే ఆ విధంగా చెప్తున్నారు. ఎందుకంటే తాను రక్షించుకోవాలా, ఆయన మాట మార్చాడు, మరి ఆ వాయిస్ నాది కాదు అంటున్నాడు కదా, నేను కోర్టులో ఫైల్ చేస్తాను, కోర్టులో ఏదన్నా ఉంటే లక్ష్మీ దుర్గయ్య లక్ష్మీ దుర్గయ్య పైన ఉన్నటువంటి అధికారులను ఇన్వాల్వ్ చేశారా, లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా పొలిటీషియన్స్ ఒత్తిడి చేస్తున్నారనేటువంటి కోణంలో కూడా పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. వీఆర్ఎస్కి 3 సంవత్సరాలు మిమ్మల్ని పంపిస్తామనేటువంటి ఒక బెదిరింపు, ఆ ఒత్తిడితోనే నేను చేశానని కూడా అందులో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ఏమైనా ఒత్తిడి వచ్చి ఇమీడియట్గా ఖండించేటువంటి ప్రయత్నం, దీన్ని ఎలా చూడాలంటారు? అది ఖచ్చితంగా, ఎందుకంటే అతను ఒక ప్రభుత్వ ఉన్నటువంటి నేపథ్యంలో సాధారణంగా చాలా మంది ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రోజు కూడా నోరు ఒప్పలేనటువంటి పరిస్థితి. ఆ ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు సాధారణంగానే ఆ ప్రభుత్వము వ్యవహరించేటువంటి వ్యవహారాలతో చాలా ముడిపడి ఉంటాయి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు. మరి దీనిపైన ఉన్నత స్థాయి అధికారుల పైన రాజకీయ నేతలు ఒత్తిడి చేసి ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒక సిఐ స్థాయిలో ఒక సాధారణ ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి అర్థం నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, ప్లీజ్ అంటూ నేను సారీ చెప్తున్నాను అనేటువంటి విధంగా, లేకపోతే నేను వీఆర్కి పంపిస్తారు, లేకపోతే చాలా నన్ను ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విధంగా చెప్తున్నారంటే అతని పైన ఉన్నత స్థాయి అధికారుల పైన పొలిటీషియన్స్ ఏదైతే ప్రధానమైనటువంటి నేతలు సాధారణంగా చిన్న ఆ కార్యకు సంబంధించినటువంటి నేతలు ఒత్తిడి చేస్తే ఒక సీఏ ఆ విధంగా చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, లేకపోతే ఉన్నత స్థాయి పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళు చేసినటువంటి సందర్భంలోనే అలా చెప్పే అవకాశం అతను మాట థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. సో నియోజకవర్గంలో మాత్రం ఈ నిన్న రిలీజ్ అయినటువంటి ఆడియో కాల్ అయితే సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఖండిస్తూ కూడా సిఐ లక్ష్మీ దుర్గయ్య చేసినటువంటి కామెంట్స్, అసలు ఎవరు వాస్తవం చెప్తున్నారు, అసలు జరిగినటువంటి పరిణామం ఏంటి, నిజంగా లక్ష్మీ దుర్గయ్యే ఆ ఫోన్ కాల్లో మాట్లాడుతూ సారీ చెప్పారా, దీని గురించి నన్ను క్షమించు అని క్లియర్గా కూడా ఆయన చెప్పినటువంటి ఆడియో కాల్ని యూటీవీ ఎక్స్క్లూజివ్గా టెలికాస్ట్ చేసింది. దీనికి సంబంధించి కూడా లక్ష్మీ దుర్గయ్య ఆ విధంగా చెప్తున్నారా, లేకపోతే ప్రశాంత్ గౌడ్ కావాలని ఇలా చేస్తున్నారనేది కూడా ఒకంత నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా పరంగా ఒక న్యూస్ చూడడం జరిగింది. అందులో నా వాయిస్ నేను రిక్వెస్ట్ చేసినట్లు మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. అది వచ్చేసి ఒక టౌన్లో వచ్చేసి సూర్య వైన్స్ అని దాదాపు 1 సంవత్సరం నుంచి నడపడం జరుగుతుంది. అందులోన ఎటువంటి ఒత్తిళ్ళు కానీ ఏం లేకుండానే వాళ్ళు దాదాపు సంవత్సరంగా వ్యాపారం చేయడం జరుగుతుంది. ఆ వ్యాపారము స్వేచ్ఛగా చేసుకున్నారనే దానికి నిదర్శనమే ఇది. హిందూపూర్ టౌన్లో కానీ మున్సిపాలిటీలో కానీ అత్యధికంగా సేల్స్ అంటే ఒక నెల వచ్చేసి 1,37,92,906 రూపాయలు, అంటే ఒక నెలకు వ్యాపారం జరిగేది టౌన్లో అత్యధికంగా ఈ షాపే.
దానిపైన ఎటువంటి నిబంధనలను కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున తీసుకోలేదు. ఎందుకంటే ఎక్కడ మాకి వేరే దగ్గర నుంచి ప్రెజర్స్ కానీ పొలిటికల్ సమస్య కానీ ఎక్కడ లేదు కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా వ్యాపారం చేయడం జరిగింది. దానికి సంబంధించి మన 16వ తేదీ నవంబర్ నెల 16వ తేదీ రాత్రి సుమారు 7:30 గంటలప్పుడు హిందూపూర్ మున్సిపాలిటీలోన తెలుగుతల్లి సర్కిల్ సమీపంలో ఒక వ్యక్తికి, అతను వచ్చేసి వడ్డే వెంకటరాముడు అనే వ్యక్తికి దాదాపు 11 బాటిల్స్ అతను అమ్ముకోవడానికి తీసుకొని వెళ్తున్నట్లు మాకి ఇన్ఫర్మేషన్ రావడంతో అతన్ని మేము అదుపులోకి తీసుకొని పరిశీలించగా ఆ మద్యం బాటిల్ పైన ఈఎల్స్ ఉండింది. అవి మేము ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేస్తే అన్ని కలిపి ఈ విధంగా ప్రతిదీ బాటిల్ స్కాన్ చేయంగా ఈ విధంగా లేబుల్స్, ఎక్కడ తయారైంది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అంత హీల్స్తో పాటు మేము నమోదు చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే సూర్య వైన్స్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే 1 సంవత్సరం నుంచి మేము చూస్తూనే ఉన్నాం, కానీ ఆయన స్వేచ్ఛ వ్యాపారం చేసుకున్నాడు, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు అయితే లేవు అనడానికి టౌన్లో అత్యధికంగా వ్యాపారం చేసే షాప్ ఇదే కాబట్టి దీన్ని ఆ రోజు నిబంధనలకు విరుద్ధంగా చేశాడు కాబట్టి కేసు రాయడం జరిగింది. అలాగే ఈ కేసుకు సంబంధించిన ఫోటో విత్ లాటిట్యూడ్ అంటే అబద్ధం కాకుండా ప్రతిదీ ఆ రోజు నైటే లాటిట్యూడ్తో మేము కేసు ఫోటో తీసుకొని అతని నుంచి ఈ ఫోటో తీసుకోవడం జరిగింది. అతను కూడా ఏమంటే నేను మద్యం వ్యాపారానికి సూర్యవంశంలో తీసుకొని అధిక ధరలకి వేరే చోట అమ్ముకోవడానికి తీసుకుంటానని అడగంగా నాకు 11 బాటిల్ ఇచ్చినట్లు అతను కూడా మాకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి, ఆ వాయిస్లో ఈరోజు ఒక మీడియా ద్వారా నేను ఏదో అంటే రిక్వెస్ట్ చేసినట్లు మొక్కుతానన్నట్లు వచ్చింది. అసలు అది వాయిస్ నాది కానే కాదు. దయచేసి అది నేను కూడా దాని పరంగా నేను న్యాయపరంగా న్యాయ సలహా తీసుకుంటున్నాను. దానిపైన కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక పదం కూడా ఏదో వచ్చింది, అంటే నేను ఏదో ఐపమాల వేసుకున్నాను. నేను అసలు ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు, వేయలేదు. అది కూడా అబద్ధమే. అది దీనిపైన చట్టపరంగా మేము కూడా కేసు నమోదు చేస్తాము. కేసు నమోదు చేసి న్యాయ సలహా తీసుకొని నా పరువుకి భంగం కలిగించిన వ్యక్తుల్ని చట్టపరంగా తప్పకుండా శిక్ష తీసుకునేటట్లుగా, ఎందుకంటే నా పరువు ప్రతిష్టలకి భంగం కలిగింది. అది నేను కూడా ఆ విధంగా ఈరోజు ముందుకు న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళ్ళడానికి డిపార్ట్మెంట్ తరఫున మీకు తెలియజేస్తాను.